లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. ఏపీ ప్రజల్లో జగన్పై వ్యతిరేకత పెరిగింది, తగ్గింది? మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. తెలుగు రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించేలా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచే చంద్రబాబు ఈసారి నేరుగా వారసత్వ రాజకీయాల మీద బాణాలు వదిలారు. కేవలం తాత పేరు చెప్పుకుని లేదా గత వైభవాన్ని అడ్డం పెట్టుకుని పార్టీలోకి వస్తానంటే కుదరదని ఆయన కొండబద్దలు కొట్టినట్టు సమాచారం. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అరంగేటం గురించి గత కొంతకాలంగా సాగుతున్న ప్రచారానికి ఈ వ్యాఖ్యలు ఒక గట్టి సమాధానంగా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు పార్టీని స్థాపించిన విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్కు పార్టీకి అగ్రతాంబూలం దక్కుతుందని అభిమానులు భావిస్తున్నారు. తరుణంలో బాబు ఈ విధంగా స్పందించడం గమనార్హం. రాజకీయాల్లోకి ఎవరైనా రావచ్చును, కానీ దానికి కష్టపడే తత్వం, పట్టుదల మరియు ప్రజల కోసం నిలబడే గుణం ఉండాలని చంద్రబాబు స్పష్టం చేశారు. కేవలం రక్త సంబంధం లేదా కుటుంబ నేపథ్యం మాత్రమే అర్హతలు కాదని ఆయన అభిప్రాయపడ్డారు. పార్టీ కోసం క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తలకు ఇచ్చే ప్రాధాన్యత వారసులకు కూడా ఇదే స్థాయిలో ఉంటుందని ఆయన సంకేతాలు ఇచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ ఇమేజ్ మరియు ఆయనకున్న ప్రజాదరణ పార్టీకి ప్లస్ అవుతున్నాయని అందరూ భావిస్తున్న చంద్రబాబు మాత్రం వ్యవస్థాపకత నిబంధనకే మొగ్గు చూపుతున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలవాలని వారు ఇప్పుడు అధికారం లేదు, పదవుల కోసం వస్తే అంగీకరించే ప్రసక్తే లేదని ఆయన అన్నట్లు తెలుస్తుంది. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించాయి. ఎన్టీఆర్ అభిమానులు ఈ వ్యాఖ్యలను జీర్ణించుకోవడం కష్టంగా ఉన్నప్పటికీ పార్టీ శ్రేణులు మాత్రం దీన్ని ఒక క్రమశిక్షణ చర్యగా చూస్తున్నారు. లోకేష్ నాయకత్వాన్ని బలపరిచే క్రమంలోనే ఇటువంటి వ్యాఖ్యలు వచ్చాయనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే చంద్రబాబు దృష్టిలో పార్టీ సిద్ధాంతం ముఖ్యం, కానీ వ్యక్తులు కాదని ఆయన మాటల ద్వారా అర్థమవుతుంది. తాత పెట్టిన పార్టీ కాబట్టి తనకే హక్కు ఉంటుందని ఎవరైనా భావిస్తే అది భ్రమ అని ఆయన పరోక్షంగా హెచ్చరించారు. కష్టపడి పైకి వచ్చిన నేతలకు మాత్రమే భవిష్యత్తు ఉంటుందని ఆయన తేల్చి చెప్పారు. ఈ పరిణామం నందమూరి మరియు నారా కుటుంబం మధ్య ఉన్న సంబంధాల మీద కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటివరకు రాజకీయాల మీద మౌనంగా ఉన్న ఆయన రాక కోసం ఎదురు చూసే ఈ వర్గానికి చంద్రబాబు మాటలు ఆశానిపాతంగా మారాయి. రాబోయే ఎన్నికల దృష్ట్యా పార్టీలో ఐక్యత అవసరమని అందరూ భావిస్తుంటే, బాబు మాత్రం వారసత్వం కంటే వ్యక్తిగత సమర్థతకే ఓటు వేస్తున్నారు. తాత పేరు ఒక గుర్తింపు మాత్రమే ఇస్తుందని, కానీ గెలుపు ఇవ్వదని ఆయన గట్టిగా నమ్ముతారు. ఈ సంచలన వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీ అంతర్గత రాజకీయాలు ఎటువంటి మార్పులు దారితీస్తాయో వేచి చూడాలి. ఏది ఏమైనా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో మరియు రాజకీయ వేదికల మీద హాట్ టాపిక్గా మారాయి. జూనియర్ ఎన్టీఆర్ దీనిపై ఎలా స్పందిస్తారో లేదో, ఆయన మౌనం పాటిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పార్టీ పగ్గాలు చేపట్టాలంటే కేవలం పేరు ఉంటే సరిపోదని చేతలో చూపించాలని చంద్రబాబు ఇచ్చిన పిలుపు వారసత్వం రాజకీయాల మీద ఒక పెద్ద చర్చకు దారితీసింది.